హలో నమస్తేనండి. ఇప్పుడు టైం 6 అయింది. కూరగాయల మార్కెట్కి వెళ్తున్నామండి. మార్కెట్కి వెళ్ళి ఇంటికి వచ్చామనండి. వచ్చి టీ వేడి చేసుకుంటున్నాను. ఉదయం 6ంటికి వెళ్ళామండి నడుచుకుంటా. ఇంకా వచ్చేటప్పుడు రిక్షా వేసుకొని వచ్చామండి. అంటే లగేజ్ ఉంటుంది కదా, అందుకని ఇంకా టీ తాగేసి ఇదిగోండి కూరగాయలు తీసుకొచ్చాము. గోంగూర ఇవి తీసుకొచ్చి ఇంకా సర్దలేదు, సర్దుతాను ఇప్పుడు. మా ఇంట్లో మందార పూలు ఎలా పూసినాయో చూడండి. ఇంకా ఇవన్నీ సర్దుకోవాలండి కూర్చొని. ఈ సర్దటమే ఒక గంట పట్టుద్దండి. గోంగూర కోసుకొని, తోటకూర ఇవన్నీ కట్ చేసుకొని ఇవన్నీ చాలా టైం పట్టుద్ది. ఇంకా ఉల్లిపాయలు కూడా అరకిలోనేనండి తీసుకుంది. పోయినసారి ఉల్లిపాయలు తీసుకొస్తే కొన్ని పావు కిలో దాకా చెడిపోయినాయండి. అందుకని ఈసారి ఒక అర కేజీ తెచ్చి ఇక్కడ చిల్లర కొట్టుంటే అక్కడ తెప్పిద్దామని చెప్పేసి ఇంకా కూరగాయల రేటు కూడా తగ్గినాయి. పోయినసారి అన్నీ 80 కేజీలు అన్నీ ఉన్నాయండి. ఈసారి అన్నీ తగ్గినాయి రేట్లు. తోటకూర అన్నీ బాగా రేట్లు తగ్గినాయి. ఒక 10 days వస్తాయి కూరగాయలు. అన్నీ అరకిలోలు, కొన్ని కేజీలు తీసుకున్నానండి. ఈ చూడండి అన్నీ కింద పోస్తే ఎలా ఉన్నాయో. ఇవన్నీ ఏరుకోవాలంటే చాలా టైం పట్టుద్ది దేనికి దానికి. అన్నీ కవర్లో వేసేయమంటే వాళ్ళు టమాటాకి కవర్లో వేసి ఇచ్చారు, కానీ మిగతా వాటిలో వేసి ఇవ్వలేదండి కవర్లు. అందుకని అన్నీ కింద పోయాల్సి వచ్చింది. కొన్ని కవర్లు వేసి మొన్న కూడా ఇవ్వలేదు. ఇంకా టీ తాగి సర్దుకోవాలండి. ఇంకా మా వారు పాలకి వెళ్ళారు. ఇవి అంటే ఆకుకూరలు కూడా తగ్గినాయండి రేటు. నెలకు 2 సార్లు తీసుకొచ్చుకుంటాను. పాలు తీసుకొచ్చారు. నేను అంటే పాలు పొంగిపోగొడతానని చెప్పేసి ఆయనే ఆ డ్యూటీ ఆయనే తీసుకుంటారండి, కాగబెట్టడం అది. ఇంకా ఇవన్నీ ఏరుకోవాలి, ఈ కూరగాయలన్నీ ఏరుకోవాలి. ఇలా కవర్లకు వేసుకున్నానండి అన్నీ. పచ్చిమిరకాయలు వేసుకున్నాను. ఇంకా కొత్తిమీర కూడా చివర్లో వేళ్ళు ఉన్నాయి, అవి కూడా కట్ చేసుకొని విడిగా ఇలాగే పెడతాను. కర్రీ చేసుకునేటప్పుడు కడుక్కొని వాడుకుంటానండి. లేకపోతే ఫ్రిడ్జ్లో కడిగి పెడితే కొత్తిమీర పాడైపోద్దండి. ఇదే ఇట్లా పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి, అందుకని ఇట్లా చేసుకున్నాను. ఒక తోటకూర కూడా కట్ చేసుకుంటాను. ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఏరుకొని
వీటిలో చెత్త అలాంటివి ఉంటాయండి, గడ్డి. అందుకని ఇలా ఏరుకుంటాను కట్ చేసి. మూడు కట్టలు తీసుకొచ్చానండి. కత్తెర పోజలు లేదు. ఇంకా గోంగూర కూడా ఒలుచుకుంటాను. ఇంకా ఇవన్నీ లేట్ అండి. ఇవన్నీ ఈ గోంగూర ఒలుచుకోవటం, తోటకూర కోసుకోవటం, అన్నీ కవర్లో పెట్టుకోవటం. అబ్బా, ఇక ఎంత హడావుడిగా ఉంటుంది బాగా. ఈ కూరగాయలు తెచ్చిన రోజున అస్సలు పని కాదు. ఇలా సర్దుకున్నానండి. ఇంకా ఈ స్టాండ్లు ఇవన్నీ కవర్లు వేసుకున్నాను. కూరగాయలన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. క్యారెట్, బీరకాయలు ఎన్ని అడుగులు పెట్టుకుంటున్నానండి. కాకరకాయలు, వంకాయలు, బెండకాయ, క్యాబేజీ, బెండకాయలు, ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఈరోజు టిఫిన్ మాది దోశల పిండి అండి. దోశలు పిండి కూడా తీసుకున్నాను. ఇంకా ఈరోజు కర్రీస్ చిక్కుడుకాయ ఒలిచి ఇంతకుముందు మిగిలిన పచ్చిమిరపకాయలండి. ఇక ఆకుకూరలు, తోటకూర, గోంగూర, పుదీనాకు, ఎప్పుడన్నా పలావు కానీ ఇవన్నీ వెజిటబుల్ రైస్ కానీ చేసుకున్నప్పుడు అవసరం అవుతుందని ఇలా తెచ్చుకున్నాను. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, మా వారు పాలు కాబెట్టారు కదండి, చివరేయాలి. అంటే ఉదయం ఒక గిన్నె, సాయంత్రం ఒక గిన్నె చివరేస్తాను పెరుక్కి. లీటర్న్నర పోయించుకుంటామండి పాలు. ఇంకా ఈ గిన్నెకి చివరేసుకొని సాయంత్రం మజ్జిగ, ఇంకా పెరుగు మా గనికి. ఇక ఇవేమో ఉదయం వాడుకుంటాము పెరుగుకి వాటికి. ఈ సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి. ఈరోజు చాలా పని ఉందండి. ఇంకా ఇవన్నీ సర్దుకోవటమే సరిపోయింది ఇప్పటి వరకు. ఉదయం 6ంటికి వెళ్తే ఇంకా ఇప్పుడు 10 అయిందండి టైము. వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళాము. ఇదంతా వేస్ట్ చూడండి ఎంత వచ్చిందో గోంగూర వలసినవి ఇవన్నీ. ఇంకా చట్నీ చేసి ఇంకా టిఫిన్ కూడా వేయాలి. ఈలోపు మా వారు స్నానం చేసి పూజ చేసుకుంటారు. పూజ చేసుకున్నాక టిఫిన్ పెట్టేసి టిఫిన్ పని అంతా అయ్యాక అప్పుడు గిన్నెలు తోముకుంటానండి. ఇంకా ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.